హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ వాస్ వ్లాగ్స్. ఈరోజు చాలా హెల్తీ అయిన ఫుడ్ నువ్వుల లడ్డూలు. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా కరెక్ట్గా చేసుకుంటే. మీరు ఇందుకు కావాల్సింది నువ్వులు, తర్వాత పంకిన్, చియా సీడ్స్, సన్ఫ్లవర్, ఇలా సీడ్స్ కొన్ని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నువ్వులు ఇసుక లేకుండా బాగా చేసుకోండి. ఇందుకు కొద్దిగా బెల్లం అనేది సరిపోయేంత కావాలి. తర్వాత వచ్చేసి పల్లీలు, ఇవి పొట్టుతోనే వేసుకోండి, పొట్టు తీయద్దు పల్లీలకు. తర్వాత పెనం హీట్ అయిన తర్వాత వేయించుకోండి. వేయించేటప్పుడు కొన్ని నీళ్ళు చిలకరించండి, కరెక్ట్గా వేగుతాయి. అందులోని చియా సీడ్స్, పంకిన్, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ వేసేసి, కొన్ని ఉన్నాయండి ఇవి వచ్చేసి బాదాంలు, అవి కొన్ని వేసేసినాను. అందులోనే వేసి అవి హీట్ అయిన తర్వాత నువ్వులు దాంట్లోనే సీడ్స్ వేస్తే పర్లేదు, మరీ వేయించిన అవసరం లేదు. చిన్నవి కదా సీడ్స్, త్వరగా వేగిపోతాయి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి. అది కూడా మెత్తగా వేసుకోండి. ఇదే అయితే నువ్వులు మెత్తగా అయితే అవ్వాలి. తర్వాత పొట్టు తీయకుండా పల్లీలు అలాగే వేసుకొని, మెత్తగా అయితే వేయద్దు పల్లీలు, ఇట్లా పప్పులు ఆఫ్ అయి ఉంటాయి కదా అట్లా వేసేయండి. ఇది వచ్చేసి బెల్లం మిక్సీకి వేసి పొడి చేసింది. ఈ పొడి ఆల్రెడీ మనం పొడి చేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసి అందులో ఈ బెల్లం పొడి వేసి కలుపుకోవాలి. ఇది వచ్చేసి పల్లి పొడి అనేది నేను కొద్దిగా మెత్తగా చేసినాను, కానీ అట్లాగా చేయొద్దండి, కొంచెం పలుగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది వచ్చేసి బెల్లం పొడి, నువ్వులు వేయించి పొడి చేసి పల్లీలు వేసేసి, తర్వాత బెల్లం ఆల్రెడీ పొడి చేసుకొని తర్వాత మిక్సీకి వేసి కలిపేయాలి. కలిపేసి ఇవి ముద్దలకి బాగా వస్తాయి. లేదు అంటే మీరు నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యితోనే చేసిన. ఒకవేళ వితౌట్ నెయ్యి కావాలా అనుకుంటే మీరు అలా అయినా చేసుకోవచ్చు. ఇట్లా వేసేసి బాగా కలపాలి. లేదు ఇది వేసినా మీకు రాలేదు, ఒక్కొక్కసారి ఫస్ట్ చేసే వాళ్ళకి పొడిగా వస్తుంది. అలాంటప్పుడు టోటల్ ఇప్పుడు వేసిందంతా మిక్సీకి వేసేసుకోండి, అప్పుడు కొంచెం ముద్దకి బాగా వస్తుంది. ఇట్లా లడ్డులాగా చేసుకునేది అంతే. ఇంకా ఇవి వచ్చి హెయిర్ ఊడిపోదు. మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు ఎవరు చూసినా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, అవి ఉండవు. చాలా హెల్తీ, టీనేజ్ పిల్లలకి ఇవ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు తినచ్చు. ప్లీజ్